హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ శివ అప్డేట్స్. వీకెండ్ వచ్చేసింది. ఓటీటీలో ఏదైనా మంచి క్రైమ్ మిస్టరీ సిరీస్ చూద్దామని వెతుకుతున్నారా? అయితే మన ఆహాలో సైలెంట్గా ఒక థ్రిల్లర్ సిరీస్ ల్యాండ్ అయిపోయింది. అదే పోచమ్మ. ఒక ఊరు, అక్కడ ఒక అమ్మవారి విగ్రహం, దాన్ని పీకేస్తే జరిగే ఘోరాలు వినడానికే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరి ఈ సిరీస్ నిజంగానే భయపెట్టిందా లేక బోర్ కొట్టించిందా? అసలు ఈ పోచమ్మ కథేంటి? ఎలాంటి లాగ్ లేకుండా మన రివ్యూలోకి వెళ్ళిపోదాం రండి. అసలు స్టోరీ విషయానికి వస్తే, ఫ్రెడ్రిక్ అనే ఒక ధనవంతుడు ఒక మారుమూల గ్రామంలో ఓ విలాసవంతమైన ఎస్టేట్ను కొనుక్కుంటాడు. కాని ఆ ఎస్టేట్లో ఎప్పటినుంచో ఉన్న ఒక పోచమ్మ విగ్రహం ఉంటుంది. అక్కడున్న రఘుపతి అనే వ్యక్తి ఆ విగ్రహాన్ని ముట్టుకోవద్దు అని ఎంత మొత్తుకున్నా వినకుండా ఫ్రెడ్రిక్ ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీయించేస్తాడు. ఇంకేముంది, సీన్ కట్ చేస్తే అక్కడి నుంచి అతని జీవితంలో వింత సంఘటనలు మొదలవుతాయి. కొద్ది రోజుల్లోనే అతని చిన్న కూతురు జెస్సీ అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. అసలు ఆ చిన్నారి మరణానికి కారణం ఏంటి? పోచమ్మ తల్లి ఆగ్రహించిందా లేక ఆ ఎస్టేట్ వెనుక మరేదైనా భయంకరమైన నిజం దాగి ఉందా అనేది తెలియాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే. ఇక ఈ సిరీస్లో ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అండ్ బెస్ట్ థింగ్, స్క్రీన్ ప్లే. డైరెక్టర్ రమేష్ ఇందిరా ఎక్కడా సోది లేకుండా, అనవసరమైన బిల్డప్స్ ఇవ్వకుండా ఫస్ట్ ఎపిసోడ్ నుండే డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోయారు. స్టోరీ చాలా గ్రిప్పింగ్గా సాగుతుంది. స్టోరీలో పోచమ్మ దేవతను స్థానిక నమ్మకాలను లింక్ చేసిన విధానం ఆడియన్స్లో క్యూరియాసిటీని పెంచుతుంది. నటీనటుల విషయానికి వస్తే, చిన్న కూతురిగా స్నేహల్ కామత్ నెగటివ్ షేడ్స్లో అర్జున్ అంబటి మెప్పించారు. అలాగే సీనియర్ యాక్టర్ అచ్యుత్ కుమార్ గారు తన ఎక్స్పీరియన్స్తో సిరీస్కి మంచి వెయిట్ తీసుకొచ్చారు. థ్రిల్లర్ సిరీస్లకి ప్రాణం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎల్వి ముత్తు గణేష్ గారు ఇచ్చిన మ్యూజిక్ సీన్స్ని సూపర్బ్గా ఎలివేట్ చేసింది. అంతా బాగుంది, కానీ సిరీస్లో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మొత్తం 5 ఎపిసోడ్లే ఉన్నా కూడా కథనం కొంత రొటీన్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ను కూడా మనం ముందే గెస్ చేసేయొచ్చు. ఇక ప్రధానమైన మైనస్ ఏంటంటే, ఇది మన తెలుగు యాప్ ఆహాలో వచ్చిన స్ట్రైట్ తెలుగు సిరీస్. కానీ స్క్రీన్ మీద చూస్తుంటే మన తెలుగు నేటివిటీ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఎక్కువ మంది వేరే భాషల వాళ్ళు ఉండటం వల్ల ఏదో డబ్బింగ్ సిరీస్ చూస్తున్నామా అనే ఫీల్ కలగక మానదు. సో ఫైనల్గా చెప్పాలంటే, పోచమ్మ ఒక డీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. లాగ్ లేకుండా వెళ్లే స్టోరీ, ఆకట్టుకునే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిమ్మల్ని సిరీస్లో ఇన్వాల్వ్ చేస్తాయి. స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్గా ఉండటం, డబ్బింగ్ ఫీల్ రావడం లాంటివి చిన్న మైనస్ అయినప్పటికీ, ఈ వీకెండ్కి ఓటీటీలో టైంపాస్కి ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చూడాలి అనుకునేవారికి పోచమ్మ ఒక డీసెంట్ చాయిస్. అదండి మన రివ్యూ. మీలో ఎంతమంది ఈ సిరీస్ చూశారు? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం మన మిస్టర్ శివ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.